నమస్తే, నేను సూర్బాగా ఎజిఎస్ ఛానల్ కు స్వాగతం. మిల్కా సింగ్ గురించి మీరు వినే ఉంటారు. భాగ్ మిల్కా భాగ్ మూవీ కూడా మీరు చూసే ఉంటారు. ఈ వీడియోలో ఆ రోజుల్లో మిల్కా సింగ్ ఏ విధంగా గోల్ సెట్టింగ్ అప్లై చేసి ప్రపంచ విజేతగా వరల్డ్ ఛాంపియన్ గా ఎలా నిలిచాడో, గోల్ అనేది మీరు రాయకుంటే దట్ ఈస్ నాట్ గోల్ ఫ్రెండ్స్, అండర్స్టాండ్. ఈ వీడియో చూసిన తర్వాత మీరు గోల్ అనేది రాయాలి, మస్ట్ అండ్ షుడ్. ఒక రోజులో 60,000 థాట్స్ మీ మైండ్లో వస్తాయి. డూ యూ నో ఫ్రెండ్స్, మీ గోల్స్ కన్సిస్టెంట్గా లేకుంటే, మీ ఆలోచనలు కన్సిస్టెంట్గా లేకుంటే మీరు మీ గోల్ను లైఫ్లో సాధించాలంటే చాలా కష్టం. అందుకే మీ ఆలోచనలు రాయాలి, మీ థాట్స్ను రాయాలి, గోల్స్ను కూడా రాయాలి. గోల్ సెట్టింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మీరు సక్సెస్ఫుల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మీ థాట్స్ను, మీ గోల్స్ను రాయాలి. మీరు చూడని దాన్ని ఏ విధంగా అచీవ్ అవుతారు. మిల్కా సింగ్ ఫస్ట్ టైం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పార్టీలు ఎంజాయ్ చేయడం చేసినాడు. ఇంతకాలం వరకు అతని కళ్ళ ముందు గోల్స్ అన్నీ కూడా దూరం అయ్యాయి. ఆయన గోల్స్ను రాయను కూడా లేదు. ఈ కారణం చేత మిల్కా సింగ్ విదేశాలకు వెళ్ళినప్పుడు గోల్స్ను మర్చిపోయాడు. భారతదేశంలో మాత్రం అతడు అన్ని రేసెస్ను గెలిచాడు. ప్రజెంట్ వరల్డ్ ఛాంపియన్ నేనే అనుకున్నాడు. అతని కళ్ళ ముందు గోల్స్ మొదలయ్యాయి. ఎప్పుడైతే అతని కళ్ళ ముందు గోల్స్ మొదలయ్యాయో మిల్కా సింగ్ రిటర్న్ రావడానికి 4 చెంపదెబ్బలు కొట్టుకున్నాడు. మిల్కా, వాట్ ఆర్ యూ డూయింగ్, కమాన్. అయితే ఫ్లైట్లో రిటర్న్ వస్తున్నప్పుడు మిల్కా సింగ్ కోచ్తో అన్నాడు, వరల్డ్ రికార్డ్ టార్గెట్ ఏమిటని అతన్ని అడిగాడు. బట్ కోచ్ మాత్రం వెరీ వెరీ డిసప్పాయింట్లో మిల్కా సింగ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. అతని కళ్ళలో కోచ్ డిటర్మినేషన్ చూశాడు. కోచ్ పేపర్పై గోల్ యొక్క టార్గెట్ రాసిచ్చాడు. మిల్కా సింగ్కు కోచ్ ఆ పేపర్ను ఇచ్చి మిల్కా సింగ్ పేపర్ తీసుకొని ఆఫ్టర్ వచ్చి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత మీరు మీ థాట్స్ను, గోల్స్ను రాయండి ఫ్రెండ్స్. మిల్కా సింగ్ వరల్డ్ ఛాంపియన్ కోసం గోల్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. అంత పవర్ఫుల్ అవుతాము, ఎంత క్లారిటీగా ఉంటే అంత పవర్ఫుల్ అవుతాము. క్లారిటీ ఈజ్ పవర్ఫుల్. సో మిల్కా సింగ్కు వరల్డ్ ఛాంపియన్ యొక్క క్లారిటీ వచ్చేసింది. స్పెసిఫిక్, టెరిఫిక్ ఉండాలి. మిజరబుల్, మైండ్ఫుల్. డైలీ మార్నింగ్ మిల్కా సింగ్ గ్రౌండ్లో పరిగెత్తుతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని కోచ్ మిల్కా సింగ్ ఎన్ని సెకండ్లలో పరిగెత్తుతున్నాడు చూస్తూ వరల్డ్ రికార్డు సాధించడానికి మిల్కా ఎన్ని సెకండ్లలో పరిగెత్తుతున్నాడు డిఫరెంట్ చూస్తున్నాడు. వరల్డ్ రికార్డు సాధించాలంటే 45.9 సెకండ్స్ కావాలి. బట్ డైలీ కోచ్ మిల్కా పరిగెత్తేది చూస్తున్నాడు. 100 మీటర్స్కు ఎన్ని సెకండ్లలో పరిగెడుతున్నాడు మెజరబుల్ చేస్తున్నాడు. కోచ్ డైలీ మెజరబుల్ చేస్తున్నాడు. అప్పుడు మిల్కా వరల్డ్ రికార్డు సాధించడానికి అవకాశం కలిగింది. మిజరబుల్ అయితే మీ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది, మిజరబుల్ అయితే మీ ప్రోగ్రెస్ తెలుస్తుంది, మిజరబుల్ అయితే స్ట్రాటజీస్ చేంజ్ చేయవచ్చు ఆర్ స్ట్రాటజీస్లో ఉండవచ్చు. గోల్ ఇంపార్టెన్స్ మిజరబుల్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ మైండ్ఫుల్ ఉండాలి. మీరు గోల్ కోసం ఎన్ని గంటలు కష్టపడతారు. గోల్ కోసం మిల్కా సింగ్కు అవేర్ ఉంది. ఇందుకోసం మిల్కా సింగ్ ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నాడు. ఫ్యామిలీస్ను 2 years వరకు ఇంటి వాళ్ళెవరిని కూడా కలవలేదు. మిల్కా సింగ్ వరల్డ్ ఛాంపియన్ గోల్ అచీవ్మెంట్ కోసం 8 hours 12 hours ప్రాక్టీస్ చేసేవాడు. డైలీ కోచ్ చెప్పేది విని ఖచ్చితంగా పాటించేవాడు. మిల్కా సింగ్ మైండ్ఫుల్లీ ఫోకస్ ఆన్ అచీవబుల్ అండ్ యాక్షనబుల్. ఫ్రెండ్స్, గోల్ షుడ్ బి అచీవబుల్ యాజ్ వెల్ యాజ్ యాక్షనబుల్. అచీవబుల్ అంటే ఎవరైతే వారి ఫీల్డ్లో ఉండి వర్క్ చేస్తారో ఆర్ వారి ఫీల్డ్లో ఉండి వర్క్ చేయరో దట్ హ్యుమానిటీ పాసిబుల్. మిల్కా సింగ్ గోల్ అచీవబుల్ అండ్ యాక్షనబుల్. బట్ మిల్కా సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. మిల్కా సింగ్ యాక్షనబుల్గా ఉన్నారు. మిల్కా సింగ్ పొటెన్షియల్గా ఉన్నాడు. మిల్కా సింగ్ పరిగెత్తుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన గోల్ సెట్ చేసుకున్న day 1 నుంచి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒకటే వర్క్, ఓన్లీ గోల్ కోసం పరిగెడుతూ ప్రాక్టీస్ చేయడం మిల్కా సింగ్ వర్క్. యాక్షన్, మిల్కా సింగ్ ఏ రోజైతే గోల్ పెట్టుకున్నాడో నెక్స్ట్ డే నుంచి వెళ్ళి యాక్షన్లో ఉన్నాడు మిల్కా సింగ్. యాక్షన్ అనేది కంపల్సరీ. యాక్షనబుల్, అచీవబుల్, యాక్షనబుల్గా ఉండాలి. రియలిస్టిక్, రైట్గా ఉండాలి ఫ్రెండ్స్. మీ గోల్ అచీవ్ కోసం ఎవరికి ప్రాబ్లం కాకుండా మీరు గోల్ అచీవ్ అయ్యే ప్రాసెస్లో ఎన్వైర్న్మెంట్కు హాని కలిగించే విధంగా చెట్లను తొలగించడం లాంటివి చేయకూడదు. దిస్ ఈజ్ నాట్ రైట్. మిల్కా సింగ్ దేశం తరపున అండ్ అతని తరపున అట్ ది సేమ్ టైం మిల్కా సింగ్ గోల్ రియలిస్టిక్ గా మిల్కా సింగ్ చాలా డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. బట్ దట్ ఈజ్ పాసిబిలిటీ. రియలిస్టిక్, రైట్ గా ఉండాలి. నెక్స్ట్, టైం బాండ్ యాంగిల్. మీ మైండ్ లో పిక్చర్ రైజ్ అవుతూ ఉంటుంది. మైండ్ తో గోల్ ను చూడవచ్చు. దట్ ఈస్ గోల్ ఫ్రెండ్స్. మీ గోల్ మైండ్ లో ఫిక్స్ అయితే మాత్రమే మీరు గోల్ ను అచీవ్ అవుతారు ఫ్రెండ్స్. గోల్ మైండ్ లో ఫిక్స్ కాకుండా ఆ గోల్ ను అచీవ్ అవ్వలేరు, మీరు గోల్ ను సాధించలేరు ఫ్రెండ్స్. డే టు టైం, ఇయర్ కంపల్సరీగా రాయాలి. గోల్ ను అచీవ్ అవుతారు. ఎంజాయబుల్, ఎక్సైటింగ్. గోల్ షుడ్ బి ఎంజాయబుల్ అండ్ గోల్ షుడ్ బి ఎక్సైటింగ్. గోల్ అనేది ఎంజాయబుల్ గా ఉండాలి, గోల్ అనేది ఎక్సైటింగ్ గా ఉండాలి. గోల్ అచీవింగ్ ప్రాసెస్ లో ఎవ్రీ డే కూడా ఎంజాయబుల్ చేస్తూ అండ్ గోల్ అచీవ్ చేసే విషయంలో ఎక్సైటింగ్ గా ఉండాలి. వావ్, మీరు మీ గోల్ను అచీవ్ చేసే విషయంలో
ఎంజాయ్ చేస్తూ ఎంజాయబుల్ గా ఎక్సైటింగ్ గా ఉంటే మీరు మీ గోల్ అచీవ్ అవుతారు ఫ్రెండ్స్. ఎక్సైట్మెంట్ అండ్ ఎనర్జెటిక్ ఇంథూజియం ఇవన్నీ కూడా మిస్ అయితే మీరు గోల్ రీచ్ అవ్వలేరు ఫ్రెండ్స్. ప్రాసెస్ లో ఎక్సైట్మెంట్ లేకుంటే ఆ ఫ్రూట్ ను మీరు అంతగా ఎంజాయ్ చేయలేరు. ప్రాసెస్ లో 2-3 years 5 years 10 years అవుతుంది, లైఫ్ వేస్ట్ అవుతుంది. గోల్ షుడ్ బి ఎంజాయబుల్, ఎక్సైటెడ్ టు యూ, వరల్డ్ ఎక్సైటెడ్ టు యూ కాదు, ఓన్లీ యూ ఎక్సైటెడ్ టు